హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. నిజంగా శ్రీజ గారు అనిన పాయింట్లు పవన్ కళ్యాణ్‌కి లేపుదామని అన్నదా? లేదనుకుంటే డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌ని ఢీకొట్టినట్టు ఆ అమ్మాయి మాట్లాడిందా? అంతేకాకుండా సంజన గారిని చూస్తుంటే నాకెందుకో జాలనిపిస్తుందండి. దాని గురించి కూడా నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ భరణి గారికి, శ్రీజ గారికి కొన్ని మనకి ఫిజికల్ టాస్క్‌లయితే పెట్టారు. దాని గురించి కూడా క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి. దానికన్నా ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నిజాలు మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగిందనేది. శ్రీజ గారు ఎలిమినేషన్ ఏదో తుప్పాస్ గేమ్‌లు ఎట్టారు. ఎలిమినేషన్ అయిపోయారు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కనీసం జర్నీ కూడా చూపించలేదు. అంటే బిగ్ బాస్‌లో జర్నీ కూడా చూపించలేదు. ఓకేనా? జర్నీ చూపించలేదు. బయటకొచ్చింది. ఒక 5 డేస్, 3 డేస్ తర్వాత ఏం మాట్లాడలేదు ఆవిడ. సుమన్ టీవీకి మంజుష గారితో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిందంటే శ్రీజ గారు. దాని తర్వాత ఏంటంటే దాని తర్వాత బాధపడుతూ ఒక వీడియో చేసిందనమాట. చాలామంది ఇన్ని సీజన్స్‌లో చాలామంది బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరైనా ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తే నాగార్జున సారు, అలాగే ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళు కనీసం వీడియో ప్లే చేసి చూపించేవారు. జర్నీ ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పేసి. చూపించారు అని చెప్పేసి ఆ వీడియో రిలీజ్ చేసింది. తర్వాత ఏమన్నది ఆ అమ్మాయి, నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. ఒక్క రివ్యూను కూడా ఫాలో అవ్వలేదు. లైవ్ షోలు కూడా ఏమి చూడలేదు అన్న అమ్మాయి నిన్న బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత, "ఏయ్ రాము! ఏంటి రాము సైలెంట్‌గా ఉంటున్నావు ఏంటి? అసలు మాట్లాడట్లేదు ఏంటి?" అని రాముకి అన్నది. తర్వాత ఇమాన్యుయల్‌ని ఏమన్నది, "సేఫ్ గేమ్ అన్నా, సేఫ్ గేమ్ ఆడుతున్నావు అన్నా" అని చెప్పి ఇమాన్యుయల్ అన్నది. నెక్స్ట్ 2 కత్తులు తీసుకొచ్చింది ఆ అమ్మాయి. నెక్స్ట్ సంజన గారుకి అన్నదనమాట. "ఏంటి మేడం మీరు ఎక్కువగా మాట్లాడట్లేదేటి?" అనే సెన్స్‌లో మాట్లాడిందనమాట. ఇయన్నీ కూడా మెయిన్ ఎపిసోడ్‌లో రాలేదు. కాకపోతే ఎల్‌బీలోకి వచ్చాయి. సో, ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారిని కసక్కన పొడిసిందనమాట ఆ అమ్మాయి. కసక్కన పొడిసిన తర్వాత ఏమన్నది, "నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేదు? నిన్ను క్యారెక్టర్ అసోసియేట్ చేసినట్టు మాధురి గారు మాట్లాడారు. అలాగే మనకి ఎళ్ళిపోయింది కదా! అలియా క్యాట్, చిట్టి పికిల్స్ మాట్లాడారు. నువ్వెందుకు ఆళ్ళని కరెక్ట్‌గా మాట్లాడలేదు వాళ్ళతోటి? వాళ్ళనెందుకు నామినేట్ చేయలేదు? తనూజ గారిని నామినేట్ చేస్తానని చెప్పి నువ్వు తీసుకున్నావు. నువ్వు తనూజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? అసలు మీ ఇద్దరికి ఏంటి?" అని చెప్పేసి ఆ అమ్మాయి అన్నది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఎవరైతే నాకు క్యారెక్టర్ అసైన్‌మెంట్ అంటే తగ్గించి మాట్లాడారు. క్యారెక్టర్ నాకు ఇంగ్లీష్ రావట్లేదండి. ఎవరైతే క్యారెక్టర్‌ని తగ్గించి మాట్లాడారో వాళ్ళు అంట రమ్య గారు, దాని తర్వాత ఇంకొకరు సారీ చెప్పారంట. అప్పుడు శ్రీజ గారు ఏమంటారంటే, అంటే సారీ చెప్తే నీ క్యారెక్టర్ మీద వేశారు వాళ్ళు అబంధన. అంటే నువ్వంత చీప్ ఎలా కనబడుతున్నావా? నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? నువ్వెందుకు సైలెంట్‌గా ఉన్నావు? నువ్వెందుకు వాళ్ళతో కరెక్ట్‌గా వాదించలేదు? అని చెప్పేసి దమ్ము శ్రీజ గారు బుల్లెట్ల పాయింట్ ఇస్తుంటే మనమేం మాట్లాడలేదు. ఓకే. ఇది వదిలేద్దాం. ఇమాన్యుయల్‌ని దగ్గరికెళ్ళి 2 డేస్ బట్టి ఏమంటున్నావు? నాకు తనూజ మీద పాయింట్లున్నాయి. తనూజని నామినేట్ చేస్తాను. తనూజని నామినేట్ చేస్తానని చెప్పి నువ్వు చెప్తున్నావు. కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాత ఏం చెప్పింది? నేను సంజన గారిని నామినేట్ చేసావు అని అన్నావు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే, ఈ అమ్మాయిని నేను నామినేట్ చేయడానికి నాకు కారణం లేదు. అందరూ ఆల్రెడీ నాకు ఏ పాయింట్లయితే మైండ్‌లో తిరిగాయో అదే పాయింట్ల మీద నీకు చెప్దాం అనుకున్నాను. నేనిక్కడ ఆ అమ్మాయిని నామినేట్ చేసుకోవాలని లేదు. అందరూ ఆల్రెడీ నామినేట్ చేసారు కాబట్టి తనుజ గారిని నామినేట్ చేయను. నేను సంజనకేసుకున్నాను. ఇది సేఫ్ గేమ్ కాదా? అని చెప్పి మళ్ళీ శ్రీజ గారు అంటారనమాట. సేఫ్ గేమ్ కాదంటే మరి కరెక్టే కదా! నువ్వు తప్పించుకోవడానికని చెప్పేసి అలా మాట్లాడావు అని చెప్పేసి శ్రీజ గారైతే అంటారనమాట. లేదు లేదు. లేదు. అస్సలు లేదు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి అర్థం కాలేదు ఏంటంటే, దమ్ము శ్రీజ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్‌కి మనకి వేశారు కదా! అంటే డైరెక్ట్ నామినేషన్‌లో తీసుకెళ్ళి పెట్టారు కదా! మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. కాయిన్ ఒక సైడ్ మనకి ఎన్ని పాయింట్లు చెప్పింది బానే ఉంది. కాయిన్‌కి మనం అటు సైడ్ చూసుకున్నట్లయితే ఆహ్, ఈ అమ్మాయి ఉద్దేశ్యం ఏటి? అర్థం కావట్లేదు. శ్రీజ గారి ఉద్దేశ్యం. అంటే నాకేమనిపిస్తుందంటే మైనస్‌లు అన్నీ కూడా చెప్తే రేపు పొద్దున్న నామినేషన్‌లోకి వెళ్తే మర్యాద మనీష్ గారు కూడా చెప్తారు. చెప్తే ఆ పాయింట్ కూడా డాట్‌లు కనెక్ట్ చేసి మాట్లాడుకుందాం ఈరోజు. ఓకేనా? కంప్లీట్‌గా చూడండి. శ్రీజ గారు చెప్తుంటే మైనస్‌లన్నీ కూడా చెప్తుంటే రేపు పొద్దున్న మనోడు ఇయన్నీ కూడా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు కదా! అలా కూడా జరిగుండొచ్చు కదా! అలాగెందుకు మనం ఆలోచించుకోవట్లేదు? దుమ్ము దులిపేసిందనో, లేదనుకుంటే ఇంకో దులిపేసిందనో అనుకోకుండా, మనకి మైనస్ పాయింట్లు ఎత్తి చూపిత్తేనే గదా! తెలుస్తది. ఇమాన్యుయల్‌కి ఏమన్నది శ్రీజ వచ్చిన వెంటనే, "ఏంటన్నా నామినేషన్‌లకు ఎందుకు రావట్లేదన్నా? ఈ వారం కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నావా? ఈ వారం కూడా నువ్వు రావట్లేదా?" అని అడిగిందనమాట. ఓకేనా? తప్పు చూపిస్తుంది. ఎత్తి చూపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ విన్నర్ మెటీరియలే. ఇక్కడ మర్యాద మనీష్ వచ్చి ఏం చెప్తాడు?
మన పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు మర్యాద మనిషి కూడా. మర్యాద మనిషి వచ్చి ఏం చెప్తాడు ఇక్కడ, నువ్వు కప్పు నాగార్జున సార్ ఇలా కప్పు ఇచ్చేసారు, నీకు కప్పు ఇచ్చేస్తే నాకు వద్దు సార్ అని చెప్పి ఇంకొకరికి ఇలా దానం చేసావు. దానం చేసి అంటే డైరెక్ట్గా హింట్, అందరూ కూడా పవన్ కళ్యాణ్కి వచ్చి హింట్లు ఇచ్చేస్తున్నారు. అంటే నువ్వు విన్నర్ మెటీరియల్వే, ఏ కోసాన చూసుకున్నా విన్నర్ మెటీరియల్వే. నువ్వు ఇచ్చేసావు. ఇమాన్యువల్ మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు నీకు, అది వదిలేసావు. అది వదిలేసి నువ్వు నాకు సార్ నాకు కప్పు వద్దు సార్, వేరే వాళ్ళకి దానం చేసేస్తాను సార్, ఇలా చూస్తూ ఉంటాను సార్ అని చెప్పి ఇచ్చావు అని చెప్పి క్లారిటీగా హింట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కలంజిత్ రామ్జిత్ ఎవరో ఇద్దరు పోలీసులు వచ్చారు కదా, పోలీస్ డ్రెస్ బొక్కాలకి, వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు మనకి, ఎవరెవరు టాప్ 5లో ఉంటారో వాళ్ళందరినీ కూడా సంజన గారిని అడగలేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది తనూజా గారిని అడిగారు, టాప్ 5లో ఉంటారు, పవన్ కళ్యాణ్ అడిగారు, డిమాండ్ పవన్ అడిగారు, రీతు చౌదరిని అడిగారు, ఇమాన్యువల్ని అడిగారు. అంతే, మీరు టాప్ 5లో ఉండాలి కదా, ఉంటారా మీరు టాప్ 5లోకి నిజంగా అని చెప్పేసి అడిగారు. ఎందుకంటే క్లియర్ హింట్, వీళ్ళు టాప్ 5లో ఉంటారు, క్లియర్ హింట్ అయితే ఇచ్చేటట్టు జరిగింది. నెక్స్ట్ ఇంకొక మాట్లాడుకుందాం. సంజన గారిని ఎందుకు అలాగే చిన్న చూపు చేసి మాట్లాడుతున్నారు? బిగ్ బాస్ టీం ఏమన్నా సరే సంజన గారిని మొత్తం పూర్తి డౌన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందంటే 100% అండి. ఏంటంటే ఈవిడ ఇంకో ఇప్పుడు శ్రీజ ఏం చేసింది, బయటికి వెళ్ళింది, గేమ్ చూసింది, వచ్చింది, అందరం మాట్లాడింది అనమాట. మనకి లోపల ఉండి గేమ్ అబ్జర్వ్ చేసింది ఎవరు, ఇక్కడ సంజన గారు కూడా లోపల ఉండి గేమ్ అబ్జర్వ్ చేశారు. మనం అదే అర్థం చేసుకోవాలండి. గేమ్ అర్థం చేసుకొని ఆవిడ ఏం పాయింట్లు పెట్టింది, నామినేషన్ పాయింట్లు ఆవిడ ఏమన్నది, ఫస్ట్ 2 వీక్స్ బాగానే ఉన్నది, కెప్టెన్ ఈవిడ చేసి పెట్టింది, మనకి దమ్ము శ్రీజ గారు చేశారు, బాగానే ఉంది. దాని తర్వాత లోగా మళ్ళీ స్టెప్ బై స్టెప్ దిక్కుంటూ వచ్చింది ఆవిడ. ఎప్పుడు దివ్య నిఖిత గారు బట్టలు దొంగతనం చేసిందో అంతే, అక్కడ సగం దిగింది. బట్టలు దొంగతనం చేసింది 2 వారాలు అదే పాయింట్కి నామినేట్ చేశారు ఈ చెప్పి సంజన గారిని. తర్వాత మనకి ఈ సార్ వచ్చి ఏమన్నారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు వేశారు. ఓకే, ఆవిడ దెబ్బలా ఉండడం కానీ, ఎద్దులా ఉండడం కానీ, రోడ్డు ఆడడం కానీ తప్పే, ఒప్పుకుంటాను. కాకపోతే గేమర్ ఆవిడ, మంచి గేమర్ ఆవిడ సంజన గారు. అందరూ కూడా నామినేషన్ పాయింట్లు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఈ లోపల ఉండి ఎవడం చెడ్డోడు ఎవడు మంచోడు అని చెప్పి క్యాప్చర్ చేయగలిగింది. దివ్యనిఖిత గేమర్, దివ్యనిఖిత బాగా మాట్లాడగలదు. సో ఏంటంటే ఆవిడని టార్గెట్ చేద్దాం చూసింది కానీ అవ్వట్లా. ఇప్పుడు దమ్ము శ్రీజ గురించి దివ్యనిఖిత గారికి ఎందుకు వెళ్ళలేదు మనకి, ఆవిడ పాయింట్లు చక్కగా మాట్లాడుతుంది, ఎవరు దివ్యనిఖిత, ఇంకెవరు కూడా అలా పాయింట్లు పెట్టలేరు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడున్నాను, సంజన గారికి నాగార్జున సార్ వచ్చినప్పుడు ఏమన్నారు, మళ్ళీ ప్రతి ఎపిసోడ్ మీరు చూసుకోండి, డౌన్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తుంది, తొక్కలో కెప్టెన్ ఎదుర్కొందాం. ఇప్పుడు మనకి గౌరవ్ గుప్తా అలాగే సుమన్ శెట్టి ఏమి ఆడి ఓడబరిపారు మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి, నిజంగా చెప్పండి, బాగా చేశారా? కలంజిత్ ఇంద్రజిత్ ఇద్దరు వచ్చారు, పోలీసులు వచ్చారు, బెడ్షీట్లు ఎటు ఎలాగ ఉన్నాయి, బాత్రూమ్లు ఎటు ఎలాగ ఉన్నాయి, వంటగది ఎటు ఎలాగ ఉందని చెప్పి అడగలేదా? ఏమన్నా బాత్రూమ్లు ఏమన్నా బాగున్నాయా? వీళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ కాదా? బాత్రూమ్ క్లీన్ చేయలేదు. మనం బాత్రూమ్ గొడవలోనే మనం ఏం చూస్తున్నాం, సంజన గారు గొడవ పెట్టుకున్నారు అదే కనబడుతుంది మనకి. మనం లోతుగా డెప్త్లోకి వెళ్తే మనకి ఇంకో పాయింట్ కూడా కనబడుతుంది. ఏంటంటే సంజన గారు బాత్రూమ్ నిజంగా క్లీన్ చేయలేదు. అది మరి వీళ్ళిద్దరు ఉండబట్టే కదా, ఇద్దరు ఉన్నారు కెప్టెన్లు, ఏం ఓడబెగుతున్నారు మరి చేయించాలి కదా. ఆవిడేదో కంటెంట్ కోసం చేసిందండి, అక్కడ నిజంగానే బాత్రూమ్ బాగాలేదు కదా, మరి తొక్కలో కెప్టెన్ అనరా? ఫస్ట్ పాయింట్, చెత్త కెప్టెన్ అనరా? మరి ఈ సంజన గారిని ఇంకా మాట్లాడినారే నాగార్జున సార్ వచ్చి. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చి నాగార్జున సార్ ఏంటి, నాగార్జున సార్కి ఎవరికైతే ఇష్టమో, బిగ్ బాస్ టీంకి ఎవరికైతే ఇష్టమో లోపలికి వెళ్తున్నారు, వీడియోలు చూపిస్తున్నారు, అన్నీ చూపిస్తున్నారు. తనూజా గారిని ఎందుకు అన్నిసార్లు కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచారు చెప్పండి, ఎందుకు అన్నిసార్లు పిలిచారు? మన బొమ్మలే చూపించారు కదా. అలా సంజన గారికి అమ్మ నువ్వు ఇలా బ్యాడ్ అయిపోతున్నావు, నువ్వు ఇలా చెయ్యకూడదు, ఇలా చేస్తుంటే ఇంకా నువ్వు దిగజారిపోతున్నావు అని చెప్పేసి అడిగారా ఏ రోజన్నా సరే? ఏ రోజు కూడా సంజన గారు లోపలికి వెళ్ళాలి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు అంతే. సో టార్గెట్ పెట్టేశారు, సంజన గారి మీద టార్గెట్ పెట్టేశారు. అలాగే మాధురి గారిని వదిలేసండి, వరస్ట్ క్యాండిడేట్ అడిగితే. శ్రీజ గారు వచ్చిన తర్వాత చెప్తాను, ఇంకా ఈవిడ పాయింట్ అయిపోయిందండి. శ్రీజ గారు లోపలికి వచ్చిన తర్వాత బాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కత్తేస్తాను, ఏ బాండ్ చెప్పి ఎవరు నామినేట్ చేస్తా చూద్దామని చెప్పింది. ఎవరు మనకి ఈవిడ దమ్ము శ్రీజ గారు చెప్పారు కదా, ఆవిడ చూపు అని చూపింది అని చెప్తుంది. ఎందుకంత నీకంత డబ్బు ఉంటే, నీకు అధికారం ఉంటే బయటికి వెళ్ళి చూసుకోవాలి, అంతే కదా, బయటికి వెళ్ళి చూసుకోవాలి కదా. బిగ్ బాస్ హౌస్ అనేది పనిచేయదు.
ఈవిడ వచ్చి 1000 వాళ్ళ ఎలిగించిపోయింది. ఎవరు? దమ్ము శ్రీజ గారు. దమ్ము శ్రీజ గారు వచ్చిన తర్వాత మనకి నిఖిల్‌కి ఒక పాయింట్ చెప్తది. "నువ్వెందుకు గేమ్ ఆడట్లేదు?" నిఖిల్ నచ్చాడబ్బా నాకక్కడ. "నువ్వెందుకు గేమ్ ఆడట్లేదంటే" అంటే నిఖిల్ అప్పుడు ఏమంటాడంటే, "అంటే గేమ్ ఏంటి ఆడట్లేదు? ఇచ్చిన టాస్క్‌లు నేను ఆడుతున్నాను. కరెక్టే. అంటే నేను రిలేషన్‌షిప్ పెట్టుకోవాలా అందరికి ఇవ్వకుండా? లవ్ యాంగిల్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా? నేనొచ్చింది దేనికి? గేమ్ ఆడడానికి వచ్చాను. నువ్వేం చూసావు? ఏం మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి దమ్ము శ్రీజ గారిని క్వెషన్ చేస్తాడు. కానీ నిఖిల్ నాకు నచ్చాడు. నిఖిల్ దగ్గర కరెక్ట్ పాయింట్ ఉంది. "నువ్వు ఏం చూసావు? కరెక్టే. ఏం చూసావు నువ్వు? అంటే నీ దృష్టిలో నేటి బౌన్స్ పెంచుకుంటే, ఆ బౌన్స్ విడగొట్టినందుకు నువ్వు ఇలాగ వెళ్ళిపోతున్నావు. నువ్వు అలాగ ఆపని చెప్పి పవన్ కళ్యాణ్‌కి చెప్పినట్టు ఎమ్మడే చెప్తారు. ఒకవేళ ఇదే బౌన్స్ గానికి మనకి నిఖిల్ గారిని పెట్టుకుంటే, "నువ్వు ఇలాగ వెళ్ళిపోతున్నావు. నీకేం బుర్ర ఉందా? సెన్స్ ఉందా? బుద్ధి ఉందా? నీ గేమ్ మొత్తం పోయింది. నువ్వు డౌన్ అయిపోతావు. నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఔట్ ఆఫ్ ద రేస్" అంటావు. అంటారా దమ్ము శ్రీజ గారు? ఖచ్చితంగా అయితే అంటారు. కానీ ఢీ కొట్టింది. పులిని ఢీ కొట్టింది. కాకపోతే ఏంటంటే అతనికి నువ్వు హెల్ప్ చేసినట్టు మాకైతే కనిపిస్తుంది. క్లియర్ కట్ అండి. క్లియర్ కట్. ఇన్ఫర్మేషన్ ఈస్ క్లియర్. వెరీ క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఏంటండి నామినేషన్‌లోకి వచ్చాడు కుర్రాడు. వచ్చిన తర్వాత ఏమైంది? మనందరికీ తెలిసిందే కదా! ఎలాగా సెకండ్ ప్లేస్‌లో ఉండొచ్చు. లేదా థర్డ్ ప్లేస్‌లో ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఎవరన్నా ఎలిమినేట్ అవుతాను అనుకుంటాడా? అనుకోడు కదా! ఓకేనా? ఇక్కడితో ఈ 2 పాయింట్లు అయిపోయాయి. రీతూ చౌదరి మాధురి గారికి చేసినప్పుడు సరైన పాయింట్ అండి. ఎక్సలెంట్ ఎక్స్ట్రార్డినరీ పాయింట్ అనమాట. ఏంటంటే ఈవిడ 1000 వాళ్ళ సారీ అండి. షూటింగ్‌లో ఉన్నాను. క్యారీ వ్యాన్‌లో చేస్తున్నాను. అప్పు తీసుకొని క్యారీ వ్యాన్. అది ఆర్టిస్ట్ చూసారు కదా! గింటర్లు చూపెడతానులెండి. ఓకేనా? లొకేషన్ కూడా చూపెడతాను. అయితే ఏంటంటే ఈవిడొచ్చి 1000 వాళ్ళ ఎలిగించి వెళ్ళిపోయిందండి. వీళ్ళు 5000 వాళ్ళ ఎలిగించి వెళ్ళిపోయి 1000 వాళ్ళ దమ్ము శ్రీజ గారు ఎలిగించి వెళ్ళిపోయారు. ఇక్కడేంటంటే మనకి దమ్ము శ్రీజ గారు వెళ్ళిపోయిన తర్వాత రీతూ చౌదరి వెళ్ళి మనకి ఈవిడని గుచ్చుతుంది. మన మాధురి గారిని గుచ్చినప్పుడు బుల్లెట్ పాయింట్లు. బాండ్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మాధురి గారు అంటారు కదా! బాండ్స్ పెట్టుకునేందుకు వచ్చావు. రీతూ చౌదరికి అంటారు. బాండ్స్ పెట్టుకునేందుకు వచ్చావు. లవ్ చేయనందుకు వచ్చావు. నువ్వు ఇలాగే లాగేస్తున్నావు అని చెప్పేసి అట్లా మంచి పెట్టింది బానే ఉంది. దానికి కౌంటర్ ఏసింది రీతూ చౌదరి ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది భయ్యా. నిజంగా రీతూ చౌదరి కూడా టాప్ 5 కంటెస్టెంటే. బాండ్‌లు పెట్టుకుంటది. బాండ్‌లు పెట్టుకున్నప్పుడు ఆవిడ ఆ టైం లో అవ్వలేదే. ఆ! అస్సలు అవ్వలేదాట. ఏ టాస్క్‌లోనో ప్రాణం పెట్టి ఆడుతుంది. మంచి తెలివితేటలుగా ఆడుతుంది రీతూ చౌదరి. బాండ్స్ గురించి బాండ్సే మాట్లాడుతుందా? మాధురికి అంటదన్నమాట. నువ్వు బాండ్స్ పెట్టుకున్నది తల్లి. బర్నీ గారిని నన్ను అనిపెళ్ళలేదా? తనూజ గారి చుట్టూ నువ్వు వైపు తిరగలేదా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? గట్టిగా మరి సాలిడ్‌గా 1 అవర్ ఇచ్చింది బస్సు. చాలా సాలిడ్‌గా ఇచ్చిందండి. మీరు కింద కామెంట్ చేయండి. రీతూ చౌదరి మాత్రం 100% గేమర్ అండి. ఇక్కడ దమ్ము శ్రీజ గారు చేశారు. కాకపోతే అందరికీ ఆ అమ్మాయి ఏంటంటే ఒక్కడినే నామినేట్ చేసి సైలెంట్‌గా దొబ్బేస్తే బయటకి బావుంటది. నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి కోరంలోనే. ఇప్పుడేంటి నామినేట్ చేసి అందరూ బయటికెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుద్దంటే మళ్ళీ మనకి ఈరోజు టెలికాస్ట్ అవుతది ఎపిసోడ్‌లో ఏంటంటే దమ్ము శ్రీజ గారికి, బర్నీ గారికి ముందు వాకీ టాకీ ఇచ్చేసి వాకీ టాకీ టాస్క్ ఒకటి పెడతారండి. వాకీ టాస్క్‌కి పెట్టిన తర్వాత బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు నామినేషన్ పాయింట్లు చెప్తారనమాట. డిఫరెంట్ అనమాట. అంటే మొహాలు చూసుకోరు ఇద్దరు కూడా. డిఫరెంట్‌గా అయితే ఉంటది. ఆ విధంగా అయితే మనకి నామినేషన్స్ అయితే జరుగుద్ది. నెక్స్ట్ ఏంటి ఫిజికల్ టాస్క్ కూడా జరుగుతదనమాట. పెద్ద రింగ్ ఇచ్చి ఓకేనా? దమ్ము శ్రీజ గారు ఇటువైపు, అలాగే మనకి భరణి గారు ఇటువైపు అండి. దమ్ము శ్రీజ గారి సపోర్టర్స్ ఎవరు? మనకి గౌరవ్ గుప్తా, అలాగే డిమాండ్ పవన్, దమ్ము శ్రీజ గారి సపోర్టర్ అండి. ఇంకా భరణి గారి సపోర్ట్ ఎవరు? ఇమాన్యుయల్, అలాగే మనకి ఏంటంటే ఇది ఉన్నారు కదా! నిఖిల్ నాయర్ అనుకోండి. నిఖిల్ నాయర్ ఈ సపోర్ట్ అండి. అది లాక్కోవాలనమాట. లాక్కోవాలి. చాలా దెబ్బలు తగిలేసాయంట. మరి మనకెంతో తెలీదు గానీ రివ్యూస్ అని నేను మార్నింగే పెట్టాను. ఇప్పుడు అప్‌లోడ్ అయ్యేసి వచ్చింది. ఇది డుమ్ముకాయ్ ఇదేదో సిగ్నల్ రాలేదిక్కడ షూటింగ్‌లోనే. సరేనా? ఇక్కడైతే ఏటయింది, చాలా స్విమ్మింగ్ పూల్‌లో కూడా పడిపోయాడంట. చాలా దెబ్బలు తాగాయంట. నెక్స్ట్ ఇమాన్యుయల్ వదిలేసాడంట. బాబోయ్! నేను ఆడలేనురా బాబు ఈ ఫిజికల్ టెస్ట్‌కి గాని అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడంట. వదిలేసి వెళ్ళిపోతే అతని ప్లేస్‌లో రాము వచ్చాడంట. రాము కూడా గట్టిగా లాగాడంట. రింగ్‌ని పట్టుకొని లాగాడంట. బన్నీ గారు లాగుతున్నారంట. అతని వల్ల అవ్వట్లేదు. ఇక్కడేంటి దమ్ము శ్రీజ అసల మంచి పట్టు, మంచి గేమర్ ఆవిడ. తెలిసిందే కదా! వదలదావిడ. అని పెట్టి లాగేస్తది. దమ్ము శ్రీజ గారు గాని, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డిమాండ్ పవన్ గాని, గౌరవ్ గుప్తా గాని తెలుసు కదా ఎంత బలవంతులో. వీళ్ళ వల్ల కాలే. సో ఏంటంటే బన్నీ గారు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారు. చాలా దెబ్బలైతే తగిలాయంట సార్‌కి. ఓకేనా. ఇంకా శ్రీజ గారు వచ్చేసరికి ఫైనల్‌గా ప్రజలందరూ కూడా కోరుకునేది అదే కదా! అన్‌ఫెయిర్ జరిగింది ఎలిమినేషన్ అని చెప్పేసి. ఆవిడేంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ వెళ్ళిపోయాడు కదా! మాస్క్ మ్యాన్ హరీష్ ఆ రోజు ఎలిమినేషన్‌లో చూసుకుంటే దమ్ము శ్రీజ గారికి ఇంకా తక్కువ పడ్డాయి. అసలు యాక్చువల్‌గా వెళ్ళిపోతుంది దమ్ము శ్రీజ గారు వెళ్ళిపోవాలి. కాకపోతే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఏంటంటే ఎలిమినేట్ చేసి పంపించేశారు.
సో ఇక్కడ మీకు అర్థమైందా? సో ఇదనమాట. ఇంత ప్రాసెస్ అయితే జరిగిందండి. ఎనీవే నామినేషన్ అయితే వాడి వేడిగా గట్టిగా జరిగింది. ఇంకా భరణి గారు వచ్చిన తర్వాత మనకి ఇంకో పాయింట్ కూడా మనకి రేస్ చేస్తారు ఎవరి మీద మనకి ఇమాన్యుయల్ ఉంటాడు కదా! మొత్తానికి మాస్క్ ఇప్పేసావుగా, సరైనోళ్ళని నామినేట్ చేసావు అంటే తనూజని నామినేట్ చేశాడు కదా మనోడు. పాయింట్లు చెప్పి. అది ఏం పాయింట్లండి అది? నాకు అర్థం కావట్లేదు. మనకి ఇమాన్యుయల్ చెప్పింది. బాల్ టాస్క్ ఎవడికి గుర్తుంది చెప్పండి? ఆ పాయింట్ల మీద నామినేట్ చేసాడు. ఇదేదో ఫస్ట్ నుంచి ఉండి నామినేట్ చేసేస్తే బాగుంటుంది. అలాగే మనకేంటంటే ఇక్కడ నిన్న ఎపిసోడ్ చూసినట్లయితే మీకు పవన్ కళ్యాణ్‌కి మంచి హింట్లు దొరికాయండి. ఆ పిల్లోడు మంచిగా ఉపయోగించుకుంటే పైకెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ తనూజ గారికి మాత్రం పవన్ కళ్యాణ్ వల్ల దెబ్బలెక్కువ తగిలాయి. ఎదురు దెబ్బలు కట్టి తగిలేసాయి. ఇమాన్యుయల్ రివర్స్ అయిపోవడం. సో నువ్వు అడగలేదా నాకు ఎన్ని సార్లు హెల్ప్ చేయమని చెప్పేసి? వాటర్ టాస్క్‌లో హెల్ప్ చేయలేదా? నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ టాస్క్‌లోని నీకు నామినేషన్ నుంచి కాపాడలేదా? బన్నీ గారు కాపాడలేదా? ఇదంతా మీ అందరిని డిస్కస్ చేసుకున్నా కదా చెప్పు అని చెప్పేసి ఇమాన్యుయల్ టక 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 బుల్లెట్ పాయింట్ వదులుతుంటే ఇంకా ఆవిడేం మాట్లాడలేకపోయింది. సైలెంట్ అయిపోయింది ఆవిడ. సో ఏంటంటే ఈ విధంగా అయితే నామినేషన్లు అయితే జరిగాయండి. నేను శ్రీజ గారిని, అలాగే మనకి మాధురిని, రీతు చౌదరిని, మనకి సంజన గారిని, డెమాన్ పవన్ వీళ్ళందరినీ టాస్క్ చెప్పాను కదా! ఇదే టాస్క్ అయితే అవుద్దనమాట. ఇప్పుడు షూటింగ్ వద్దామండి. షూటింగ్ వచ్చేసరికి ఆనంద్ దేవరకొండ షూటింగ్ అయితే జరుగుతుంది. మనకి ఎక్కడ జరుగుతుందంటే ఇది మన మారేడుమల్లిలోని జరుగుతుందనమాట. లోపలికి వచ్చామండి. ఇంకా 50 కిలోమీటర్స్ లోపలికి అయితే వచ్చామన్నమాట. అది ఊర్లో డముకో ఏదో ఊరు సంథింగ్ ఆ ఊర్లో అయితే జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ రాదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఇది క్యారీ వ్యాన్. ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా! ఆ వీడియోలో మీరు చూసే ఉంటారండి. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నడుస్తుందన్నమాట. పెళ్లి సీను ఏదో పురాతన కాలపు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి ఏంటి అని చెప్పేసి అది స్టోరీ సంథింగ్ ఏదో. ఓకేనా. హీరోయిన్ వచ్చేసరికి బాలీవుడ్ హీరోయిన్ అనమాట. ఆ అమ్మాయి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి దీంట్లో. మనకి సబ్స్క్రైబర్స్ అంటే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్. ఆ అమ్మాయి పేరు తెలీదు గానీ నెక్స్ట్ వీడియోలో కొన్ని కొన్ని చెప్తాను. ఆర్టిస్ట్ బయటికెళ్లారు. ప్రెజెంట్ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఆగిందనమాట. ఇది రూము చూసారా? ఇది చూసారు కదా ఉన్నాయి. మొత్తం గింటర్స్ అయితే ఉన్నాయి కదా! ఓకేనా. అది ఇక్కడ పెట్టి చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకా మూవీస్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్. థాంక్ యూ.